బిగ్ బాస్ సీజన్ 8 లో రెండవ ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఈ ప్రోమో మొత్తం కూడా ఒక టాస్క్ తో డాన్సులతో లాస్ట్ లో సీరియస్ గా ఎవిక్షన్ గురించి అయితే నడిపించేశారు బిగ్ బాస్ టీమ్. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి నాగార్జున హౌస్ మేట్స్ అందరితో కూడా ఒక టాస్క్ అని చెప్తారు. ఇక ఆ టాస్క్ పేరు వచ్చేసి మూవీ ట్రీ అంటారు. నేను ఒక మూవీ పేరు చెప్తాను, ఆ మూవీకి సంబంధించిన ఫోటోలు అన్ని కూడా ఆ టేబుల్ పై ఉన్నాయి, వాటిని పిక్ చేసి మీకు ఎదురుగా పెట్టిన బోర్డుపై పెట్టాలి. అలా ఎవరైతే ఫస్ట్ గా పెడతారో వాళ్ళు విన్నర్స్ అంటారు నాగార్జున. ఇక మొదటి రౌండ్ లో రోహిణి అండ్ టేస్టీ తేజ పాల్గొనగా మహర్షి అన్న సినిమా పేరు చెప్తారు. ముందుగా రోహిణి అయితే పెట్టేస్తుంది. ఇక గెలిచిన రోహిణి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తారు. పిల్ల నా గుండెలో ఉన్న ఇల్లే కట్టేసినావే అంటూ రోహిణి అవినాష్ అయితే ఈ పాటకు డాన్స్ వేస్తారు. సెకండ్ రౌండ్ లో ఛత్రపతి అంటారు నాగార్జున. ఇక దీనికోసం విష్ణుప్రియ నబిల్ తో పోటీ పడగా నబిల్ అయితే ఓడిపోతాడు. ఇక గెలిచిన విష్ణుప్రియ కోసం ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఇక ఈ సాంగ్ లో కూడా అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ రోహిణి వీళ్ళందరూ కూడా డాన్స్ వేస్తారు. ఇక దాని తర్వాత జల్సా సినిమా చెప్పగా ప్రేరణ నిఖిల్ పోటీ పడగా ప్రేరణ అయితే మొదటగా పెట్టేస్తుంది. ఇక గెలిచిన ప్రేరణ కోసం జల్సా సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు. హౌస్ లో ఉన్న లేడీస్ మొత్తం అవినాష్ తో కలిసి డాన్స్ వేస్తారు ఈ పాటకి. ఇక దాని తర్వాత యాక్షన్ రూమ్ లో అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా నుంచొని ఉంటారు ఎవిక్షన్ కోసం. ఇక నాగార్జున మాట్లాడుతూ అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా ఈ వారం ఎవిక్షన్ లో ఉన్నారు, నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది, నువ్వేమైనా యూజ్ చేస్తావా అని నబిల్ని అడగ్గా బాగా ఆలోచించుకొని చెప్పమని అంటారు నాగార్జున. నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నాను సార్ అంటూ నబిల్ అంటాడు. నువ్వు బాగా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి చెప్పు, నీకు కొద్దిసేపు టైం ఇస్తున్నాను, దాని తర్వాత లాక్ చేసేస్తానంటారు నాగార్జున. ఇక దాని తర్వాత టెన్షన్ తో ఉన్న అవినాష్ అండ్ టేస్టీ తేజ ఫేస్ అయితే చూపిస్తూ ఉంటారు యాక్షన్ రూమ్ లో. అవినాష్ అండ్ టేస్టీ తేజ మీలో ఈ వారం ఎలిమినేట్ అయిపోయేది ఎవరంటే అంటూ. ఇక దాని తర్వాత నాగార్జున అవినాష్ అండ్ టేస్టీ తేజ మీలో ఈ వారం ఎలిమినేట్ అయిపోయేది ఎవరంటే అంటూ నాగార్జున అంటూ ఉంటారు. ఇక ప్రోమోకి అక్కడితో ఎండ్ కట్ పడుతుంది. నబీల్ ప్రోమోలో ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తానని చెప్పాడు కదా, ఆ షీల్డ్ ఎవరికి యూజ్ చేశారని అనుకుంటున్నారు? నబీల్ ఆ ఎవిక్షన్ షీల్డ్ వేరొకరికి యూజ్ చేయడం కరెక్టా లేకపోతే రాంగా? నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ని వేరొక వారి కోసం యూజ్ చేసి గోల్డెన్ ఆపర్చునిటీని చేతులారా నాశనం చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రోమో చూసిన తర్వాత వీటిపై మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి.